అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వచ్చేసి బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ లీగలా? ఇల్లీగలా? ఇండియాలో ఉంటూ మనం బిట్‌కాయిన్‌లో ట్రేడ్ చేయొచ్చా? చేయలేమా? మనం చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? లేదంటే చేయకపోతే ఏం నష్టపోతున్నాము? ఇవన్నిటికి ఆన్సర్స్‌గా ఈ వీడియో చేస్తున్నాను. తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి. అంతకుముందు నా పేరు అభిషేక్ అండి. నేను 2-3 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్‌లో ఉన్నాను. అలానే ఇన్సూరెన్స్ అండ్ ఫినాన్షియల్ ప్లానింగ్ చేస్తాను. మీకు ఎటువంటి ఫినాన్షియల్ ప్లానింగ్ అసిస్టెన్స్ కావాలన్నా తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బిట్‌కాయిన్ ఇన్వెస్ట్‌మెంట్ యాస్ ఆన్ టుడే ఇండియాలో ఇల్లీగల్ అనైతే ఎక్కడా లేదండి. మెన్షనే లేదు. అండ్ దీని మీద లాస్ కూడా ఇంకా స్ట్రిక్ట్‌గా ఎవ్వరూ పెట్టలేదు. ఈవెన్ మోడీ గవర్నమెంట్ కూడా ఇంకా స్ట్రిక్ట్‌గా ఏం చెప్పలేదు. మధ్యలో బ్యాన్ చేశారు. బ్యాన్ లిఫ్ట్ చేశారు. సో, బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ తక్కువ చేయండి అని చెప్పారు గానీ, దాని మీద ఇల్లీగల్ అనైతే ఎక్కడా లేదండి. సో, మీరు బిట్‌కాయిన్‌లో చేయాలి అనుకుంటే చేయొచ్చు. బట్ దానికి సెబీ మాత్రం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. వీళ్ళంతా ఎవరైతే బ్రోకర్స్ మీకు బిట్‌కాయిన్ యాక్సెస్ ఇస్తున్నారో, వాళ్ళంతా ఫారిన్ కంపెనీస్ నుంచి ఇస్తున్నారు. దయచేసి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. మీ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసే ముందు మీరు ఏ కంపెనీలో అయితే ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో, ఆ కంపెనీ ట్రస్ట్ వర్తీనా కాదా? ఇవన్నీ చూసి అప్పుడు మీరు బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం స్టార్ట్ చేయండి. బిట్‌కాయిన్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే 10,000 లక్ష అయిందంట. ఇంకొక ఫ్రెండ్‌కో ఎవరికో 1,00,000 పెడితే 20,00,000, 30,00,000 వచ్చాయంట అన్నవి న్యూస్ చాలా వరకు వినే ఉండుంటారు. అయితే ఈ న్యూస్‌లో నిజం ఎంతుంది అని అడిగితే నిజంగానే వచ్చాయి. అండ్ చాలా వోలటైల్ ఉంటదండి బిట్‌కాయిన్ మార్కెట్. లాస్ట్ 2-3 డేస్ బిఫోర్ ఆర్ లాస్ట్ వీక్ నాకు తెలిసి 1 అవర్‌లో 5,000 పాయింట్స్ పెరిగింది బిట్‌కాయిన్. ఓన్లీ 1 అవర్ క్యాండిల్‌లో 5,000 పాయింట్స్ పైకెళ్ళింది. సో, ఇలాంటి వైల్డ్ మూవ్స్ కూడా మీకు బిట్‌కాయిన్‌లో చూడనీకి ఉంటది.